హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చందుకి మనసంతా తేలిగ్గా అనిపించి నక్షత్ర వైపు తిరిగి తన చెంపల్ని దోసిల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ నిజంగానా అన్నాడు. నక్షత్ర కన్నీళ్లు పెడుతూనే అవును అన్నట్లు తల ఊపుతుంది. చందు హ్యాపీగా ఫీల్ అయ్యి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన్ని గట్టిగా గుండెలు కత్తుకొని థ్యాంక్స్ నక్షత్ర, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నా పేరుతో చాట్ చేసిన అతను ఎవరో తెలుసుకోవాలి అంటాడు. నక్షత్ర హాయిగా నవ్వి తన చుట్టూ చేతులు వేసి పట్టుకొని బావా నువ్వు అస్సలు బాధపడకు, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది అంది. చందు తనని వదిలి తన వైపు చూస్తూ థ్యాంక్స్ నక్షత్ర అంటాడు. నక్షత్ర చిన్నగా నవ్వి మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి బావా ఒకసారి ఛాయా అక్క ఫోన్ ఇవ్వు అంటుంది. చందు పక్కన పెట్టున్న ఛాయా ఫోన్ తీసి నక్షత్రకిస్తాడు. నక్షత్ర ఛాయా ఫోన్లో చందు అని సేవ్ చేసుకుని ఉన్న కాంట్రాక్ట్ ఓపెన్ చేసి నెంబర్ చూసి వెంటనే తన ఫోన్ తీసుకొని తనకి శామ్ చందు ఫోన్లో నుండి షేర్ చేసిన నెంబర్ చూస్తుంది. రెండు ఒకే నెంబర్ అవడంతో నా డౌట్ కరెక్ట్ బావా అంది. చందు ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర ఒకసారి ఇటు చూడు బావా అని అనడంతో చందు ఇద్దరి ఫోన్స్లోకి చూసి షాక్ అయ్యి ఈ మెసేజ్ ఏంటి, అసలు ఇది నేను పెట్టలేదు అన్నాడు. నక్షత్ర ఒక్క నిమిషం బావా అని ఛాయా ఫోన్లో చందు మామూలుగా వాడే నెంబర్ టైప్ చేసి తనతో చేసిన చాట్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో లాస్ట్ మెసేజ్ సేమ్ నక్షత్రకి షేర్ చేసినట్లే ఫోన్ నెంబర్ షేర్ చేసి ఇంకా ఈ నెంబర్ నుండి చాట్ చేసుకుందాం అని ఉండటం చూసి విషయం అంతా అర్థమయ్యి చందు వైపు తిరిగి రెండు చూపించి బావా ఇది నీ నార్మల్ నెంబర్, దీని నుండి వచ్చిన లాస్ట్ మెసేజ్ అండ్ సేమ్ మెసేజ్ నాకు కూడా వచ్చింది అంది. చందుకి అర్థమయ్యి రెండు ఫోన్ చేతిలో తీసుకొని చూసి అంటే నీకు మెసేజ్ చేసిన అతనే తనకి మెసేజ్ చేశాడు, అసలు ఎవరతను అన్నాడు. నక్షత్ర తెలుసుకుందాంలే బావా అని అంటుంది. చందు నీరసంగా బెడ్ మీద కూర్చొని నాకు తెలియకుండా నా పేరు వాడుకొని ఇలా ఎవరు చేయగలరు నక్షత్ర అంటూ బాధపడుతూ ఉంటాడు. నక్షత్ర మనసులో నా డౌట్ అయితే ఆ చైతన్యానే, బావతో పాటు ఎక్కువ టైం తన క్యాబిన్లోనే ఉండేది ఆ చైతన్యానే అని అనుకొని బావా నీతో ఆఫీస్కి ఎక్కువ టైం ఎవరుంటారు, వాళ్లే ఈ పని చేసుంటారు, ఎందుకంటే నాకు నీ ఫోన్ నుండి మెసేజ్ వచ్చింది ఆఫీస్ టైంలోనే, అంటే మీ ఆఫీస్లోనే ఎవరో ఇలా చేశారు అంది. చందు ఆలోచిస్తూ ఆఫీస్లో అంటే ఎవరై ఉంటారు, నా ఫోన్కి పాస్వర్డ్ ఉంది కదా, నా పాస్వర్డ్ ఆ మెసేజ్ పెట్టిన అతనికి ఎలా తెలుస్తుంది అనుకుంటాడు. నక్షత్ర మెసేజ్ పెట్టిన అతనికి నీ ఫోన్ పాస్వర్డ్ ఎలా తెలుస్తుంది అని ఎందుకు ఆలోచిస్తున్నావు బావా, నీ ఫోన్ పాస్వర్డ్ తెలిసిన అతనే మెసేజ్ పెట్టుంటాడు, నువ్వు నీ ఫోన్ పాస్వర్డ్ ని ఎవరికి చెప్పావు అంది. చందు ఆలోచిస్తూ ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా నా ఫ్రెండ్స్కి తెలుసు, అంతకు మించి ఇంకెవరికి తెలియదు అని అనుకుంటూ ఉండగా తారా రూమ్ దగ్గరికి వచ్చి అక్క అని పిలుస్తుంది. నక్షత్ర తారా వైపు తిరిగి ఏంటి తారా అంది. తారా చందు వైపు చూసి బావా నాకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నావు అని అంది. చందు తన వైపు తిరిగి 2 minutes రా, కొంచెం సేపు అయితే వస్తాను అన్నాడు. తారా అల్లరి చేస్తూ లేదు నువ్విప్పుడే రావాలి బావా అంది. చందు కాసేపటి తర్వాత వస్తాను తారా అన్నాడు. తారా ఇప్పుడే రావాలి రా బావా అంటుంది. నక్షత్ర తారా అల్లరి చేయకు వెళ్ళు అంది. తారా బావ వస్తేనే వెళ్తాను, నాకు రేపు ఎగ్జామ్ ఉందక్క అంది. చందు ఇంకేమి చేయలేక లేచి నిలబడి సరేలే పద తారా నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. తారా హే అని హ్యాపీగా ముందుకు వస్తుంది. చందు డల్గానే తారాతో కలిసి బయటికి వెళ్లి తనతో పాటు హాల్లో సోఫా మీద కూర్చొని తన బుక్ చేతిలోకి తీసుకొని తారాకి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర అక్కడే బెడ్ మీద కూర్చొని మనసులో బావ ఫోన్ పాస్వర్డ్ ఆ చైతన్య తెలిసి ఉంటుందా, లేదంటే ఆ చైతన్య వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఇంకెవరై ఉంటారు, అసలు చందు బావ పేరు ఎందుకు వాడుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని జరిగినవన్నీ తలుచుకుంటుంటే ఇది ఆ చైతన్యగాడి పని అనిపిస్తుంది. ఆ రోజు నాకు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి నా బ్యాగ్లో ఇంటి తాళాలు తీసుకున్నాడు, ఆ చైన్ కోసం ఇల్లంతా వెతికాడు, అంటే ఛాయా అక్కని చంపింది ఆ చైతన్యానేనా, లేకుంటే ఇంకెవరైనా హెల్ప్ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఏమీ అర్థం కాదు.
తనకి దాహంగా అనిపించేసరికి లేచి బయటికి వెళ్ళడానికి ముందుకు వస్తుంది. తను 2 అడుగులు ముందుకు వేసేసరికి తన రూమ్ డోర్ స్పీడ్ గా క్లోజ్ అవుతుంది. నక్షత్ర పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేయాలి అని ట్రై చేస్తుంది. కానీ డోర్ లాక్ అయిపోయినట్లు డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో నీరసంగా మళ్ళీ వెనక్కి వచ్చి, ఎందుకక్క ఇప్పుడు నన్ను భయపెట్టాలి అని చూస్తున్నావా అని అంటుంది. తన చుట్టూ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. నక్షత్ర, చెప్పు అక్క, నన్ను కూడా చంపేయాలి అనుకుంటున్నావా అని అనడంతో ఛాయ ఆత్మ భయంకరమైన రూపంతో కాకుండా తన రూపంతో నక్షత్ర ఎదురుగా వచ్చి నిలబడుతుంది. నక్షత్ర ఛాయ ఆత్మను చూస్తూ అది నిజమో కాదో కూడా అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఛాయ తన దగ్గరికి వస్తూ, ఎందుకు నక్షత్ర అతన్ని అంతలా నమ్ముతున్నావు? వాడు మనిషే కాదు, మనిషి రూపంలో తిరుగుతున్న పెద్ద మృగం, వాడిని నమ్మకు నువ్వు అంటుంది. నక్షత్ర, ఛాయ అక్క, బావ చాలా మంచివాడు, తను ఏ తప్పు చేయలేదు, నువ్వు తనని అపార్థం చేసుకుంటున్నావు అంది. ఛాయ, చేశాడు, తప్పు చేశాడు, నేను ప్రేమించాను అని చెప్పినప్పుడు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి నన్ను వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశాడు. కానీ నేను ఆ బ్రాంచ్లో పనిచేస్తూ ఉండగా మళ్ళీ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను తన వల్ల బాధపడున్నాను కాబట్టి మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత తనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడు. ఒకే కంపెనీలో ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని వేరే కంపెనీకి షిఫ్ట్ చేశాను అని చెప్పాడు అని అంది. అప్పటి నుండి నాతో మళ్ళీ చాట్ చేయడం మొదలుపెట్టాడు. నేను తన పుట్టినరోజు కోసం అని స్వయంగా చైన్ తయారు చేయించి తన ఆఫీస్కి పంపించాను. ఆ తర్వాత ఒకసారి పార్టీలో మీట్ అయ్యాము. అప్పుడు మాత్రం నన్ను విసుక్కుంటూ ఉన్నాడు. కానీ పార్టీ అయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి అందరూ చూస్తున్నారని అలా ప్రవర్తించాను, సారీ అని చెప్పాడు అంది. తర్వాత ఆ ఇంటి అడ్రస్ షేర్ చేసి అక్కడికి రమ్మని పిలిచాడు. నేను నీలాగా పిచ్చిగా అతన్ని నమ్మాను కాబట్టి తన కోసం ఆ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇక్కడి నుండి క్లారిటీగా ఉండాలి కాబట్టి నేను చెప్తాను. అది రాత్రి 8 గంటల సమయంలో ఛాయ ఆ ఇంటికి, ఇప్పుడు నక్షత్ర ఉన్న ఇల్లు, ఆ ఇంటికి చేరుకొని డోర్ ఓపెన్ లోనే ఉండటంతో లోపలికి వస్తుంది. లోపల అంతా చీకటిగా ఉంటుంది. తనకి ఏమీ కనిపించక తన ఫోన్ చేతిలో తీసుకొని టార్చ్ ఆన్ చేసి టార్చ్ చూస్తూ లోపలికి వచ్చి చందు అని పిలుస్తుంది. కానీ అక్కడి నుండి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే తన వెనక నుండి ఒక వ్యక్తి తన కళ్ళకు గంతలు కడతాడు. ఛాయ తన చేతిని తడుముతూ డౌట్ గా చందు అని అంటుంది. అవతల ఉన్న వ్యక్తి చందు గొంతుతో, హా ఛాయ నేనే అని అంటాడు. ఛాయ చిన్నగా నవ్వి, చందు ఎందుకు నాకు ఈ కళ్ళకు గంతలు కట్టావు అంది. అతను, చిన్న సర్ప్రైజ్ ఛాయ, పద అంటూ ఛాయ చేతిలోని ఫోన్ ని తీసుకొని ఫ్లాష్ ఆఫ్ చేసి పాకెట్లో వేసుకొని ఛాయను లోపలికి తీసుకుని వెళ్తాడు. ఛాయకి తను ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో అర్థం కాక తనతో పాటు లోపలికి వస్తుంది. అతను ఛాయను బెడ్ మీద కూర్చోబెట్టి, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో ఛాయ, ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చి అక్కడ ఉన్న మిగతా ఇద్దరికి సైగ చేశాడు. బయట ఉన్న మిగతా ఇద్దరు వెంటనే లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు. ఛాయ బెడ్ మీద కూర్చుని ఉంటుంది. కాసేపటికి అతను లోపలికి వచ్చి చందు వాయిస్తో, ఏంటి బంగారం ఎక్కువ వెయిట్ చేయించానా అన్నాడు. ఛాయ, అదేమి లేదు చందు, ఇంతకి సర్ప్రైజ్ ఏంటో చెప్పు అంది. అతను తన పక్కన కూర్చొని తన చెవిలో, ఈ రోజు లైఫ్ లో అస్సలు మర్చిపోలేని రోజు అని తన నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఛాయకి టెన్షన్ గా అనిపించి అతన్ని వెనక్కి నెట్టి, ఏం చేస్తున్నావు చందు అంటూ కళ్ళ గంతలు విప్పుతుంది. కానీ అక్కడ చీకటిగానే ఉండటంతో అతను తనకు కనపడడు. ఛాయ బెడ్ మీద నుంచి లేవబోతుంటే అతను తన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ మంచం మీదకి లాగుతాడు. ఛాయ కంగారుగా, చందు వదులు అని అంటూ ఉంటుంది. అతను చందు గొంతుతోనే, నిన్ను ఇంత దూరం తీసుకుని వచ్చింది వదలడానికి కాదే అంటూ తన చెంప మీద గట్టిగా కొట్టి తన పైటను తీసి పక్కకు విసురుతాడు. ఛాయ భయంతో అతన్ని పక్కకు తోయడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న మిగతా ఇద్దరు ఛాయ చెరొక చెయ్యి బలంగా పట్టుకొని గట్టిగా నవ్వుతూ, ఏంటి తప్పించుకోవాలి అనుకుంటున్నావా, అది జరగదు అంటారు. ఛాయకి అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు అని అర్థమయ్యి, చందు ఏంటిది అంది. అతను చందు వాయిస్తోనే, ఏం లేదు బంగారం, సర్ప్రైజ్ నీకు కాదు మాకు, ఈ సర్ప్రైజ్ కోసమే నీతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడాను అంటూ తన మీద పడిపోతాడు. ఛాయ కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని తోసేయాలి అని ట్రై చేస్తుంది. కానీ మిగతా ఇద్దరు తన చేతుల్ని బలంగా పట్టుకొని ఉండటంతో తను కదలలేకపోతుంది. అతను తనని పూర్తిగా వివస్త్రం చేసి ఆక్రమించుకుంటాడు. ఛాయ ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతుంది. వాళ్ళ ముగ్గురు ఒకరిని మార్చి ఒకరు తనని అనుభవిస్తారు. ఛాయ చెప్పడం ముగించి మళ్ళీ, అప్పుడు నాకు ఊపిరి ఆడటానికి
కష్టంగా అనిపించి స్పృహ తప్పిపోయాను. వాడు నేను చనిపోయాను అనుకొని అక్కడి నుండి నన్ను స్టోర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి కిరోసిన్ పోసి నన్ను కాల్చేసి పూర్తిగా నా ప్రాణాలు తీశారు అంది. ఆ మిగతా ఇద్దరు ఎవరో నాకు తెలియదు, కానీ ముగ్గురిని ఖచ్చితంగా చంపుతాను. ముందుగా నన్ను ఇంత మోసం చేసినా ఆ చందుని అస్సలు వదలను అంది. అదంతా విని నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదు అక్క, బావ ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయడు, ఎవరో బావ పేరు వాడుకొని ఇలా చేశారు అంది. ఛాయ కోపంగా, నేను కూడా ఇలానే అనుకున్నాను నక్షత్ర, కానీ ఇదే నిజం, నా మాటలు నమ్మితే నువ్వైనా వాడి బారి నుండి తప్పించుకోగలుగుతావు అంది. నక్షత్ర, లేదు అక్క, పాపం బావకి దీనికి ఏ సంబంధం లేదు. అసలు నువ్వు ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో చనిపోయావు అన్న విషయం కూడా నేను చెప్పే వరకు తనకు అసలు తెలియదు. మరి తను ఇలా చేస్తాడు అని ఎలా అనుకుంటున్నావు అంది. ఛాయ, తప్పు చేసిన వాళ్ళంతా నేను తప్పు చేశాను అని చెప్పుకుంటూ తిరుగుతారా నక్షత్ర? దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అడిగినా నాకేం తెలియదు అని అంటాడు. అంతే ఇది కూడా అని అంది. నక్షత్రకి ఏం చెప్పాలో తెలియక, అక్క, నువ్వు తొందరపాట్లో నిజం తెలుసుకోలేకపోతున్నావు. నేను నిరూపిస్తాను జరిగిన దానికి బావకి ఎటువంటి సంబంధం లేదు అని. అంతవరకు నువ్వు బావ జోలికి వెళ్ళకూడదు అంది. ఛాయ, ఒకవేళ నిరూపించలేకపోతే అతనే నేరస్తుడు అని తెలిస్తే అప్పుడేంటి అంది. నక్షత్ర, అది జరగదు, బావకి ఎటువంటి సంబంధం లేదు అంది. ఛాయ, సరే, ఒకవేళ నువ్వు కానీ నిరూపించలేకపోతే అప్పుడు అతన్ని చంపడానికి నీ శరీరాన్ని వాడుకునే హక్కు నాకు ఇస్తావా అంది. అది విని నక్షత్ర షాక్ అవుతుంది. ఛాయ, నిన్నే అడుగుతుంది నక్షత్ర, ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే అప్పుడు నీ శరీరంలోకి నన్ను ప్రవేశపెడతావా అంది. నక్షత్ర ధైర్యంగా, ఒప్పుకుంటాను, కానీ నిజాలు తెలియ వరకు నువ్వు బావ జోలికి వెళ్ళకూడదు అంది. ఛాయ, అలానే అని వెంటనే కనుమరుగైపోతుంది. నక్షత్ర ఒకసారి చుట్టూ చూసి తను వెళ్ళిపోయింది అని అర్థమయ్యి అలానే బెడ్ మీద కూలబడి మనసులో, బావా ఏ తప్పు చేయడు అని నాకు తెలుసు, ఖచ్చితంగా నిరూపిస్తాను అని అనుకొని తన ఫోన్ చేతిలోకి తీసుకొని శ్యామ్ చందు నెంబర్ నుండి షేర్ చేసిన నెంబర్ ఓపెన్ చేసి మనసులో, నువ్వెవరో నాకు తెలీదు, నన్ను ట్రాప్ చెయ్యాలి అని ఈ మెసేజ్ పెట్టావు. చూడు, నువ్వు తీసిన గోతులో నిన్నే తోస్తాను, నీ ట్రాప్ లో నేను పట్టం కాదు, నా ట్రాప్ లోకి నిన్ను లాగుతాను అని అనుకొని శ్యామ్ షేర్ చేసిన నెంబర్ కి హాయ్ బావా అని మెసేజ్ పెడుతుంది నక్షత్ర. ఇక్కడ ఇంట్లో కూర్చుని ఉన్న శ్యామ్ పక్కన పెట్టి ఉన్న ఇంకో ఫోన్ లో నోటిఫికేషన్ రావడంతో తీసి చూసి నక్షత్ర హాయ్ బావా అని పెట్టుండటం చూసి ఒకసారి టైం వైపు చూస్తాడు. టైం అప్పుడు రాత్రి 9:30 దాటి ఉండటంతో తనలో తాను చిన్నగా నవ్వుతూ మెసేజ్ ఓపెన్ చేసి హాయ్ నక్షత్ర అని రిప్లై పెడతాడు. రిప్లై రావడంతో నక్షత్ర మనసులో, దొరికావురా, ఇంకా నువ్వెవరో తెలుసుకోవడమే ఆలస్యం అనుకుని లేచి రూమ్ నుండి బయటకు వస్తుంది. చందు అప్పుడే తారాకి మ్యాథ్స్ చెప్పడం పూర్తి చేసి లోపలికి వస్తూ ఉంటాడు. నక్షత్ర వెంటనే చందు దగ్గరికి వచ్చి, బావా ఒకసారి ఇటు చూడు అని ఫోన్లో మెసేజ్ వైపు చూపిస్తుంది. చందు కాస్త షాక్ అయ్యి, వాడెవడో తెలుసుకోవాలి నక్షత్ర, కానీ నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నక్షత్ర, ఫోన్ ట్రాక్ చేసి అతను ఎవరో తెలుసుకుంటాను అన్నాడు. నక్షత్ర, బావా నీకు తెలియకుండా నీ ఫోన్ వాడగలిగిన అతని మెయిల్ అడ్రస్ మనకు తెలియకుండా మనల్ని డైవర్ట్ చేయలేడా అని అంది. చందు ఒక క్షణం ఆలోచించి, అది కూడా నిజమే అన్నాడు. నక్షత్ర, అందుకే నేను నీతో చాట్ చేస్తున్నట్లు తనతో చాట్ చేస్తాను, అతను ఎవరో బయటపడేలా చేస్తాను అంది. చందు, అలాగే నక్షత్ర, ఈ విషయం గురించి వేరే ఎవరి దగ్గర చర్చించకూడదు అన్నాడు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరో చేసిన పనే అన్నాడు. నక్షత్ర, అవును బావా, నువ్వు ఈ విషయం గురించి మీ ఫ్రెండ్స్తో గాని ఇంకెవరితో గాని అస్సలు మాట్లాడకు. నేను నీ పేరు వాడుకొని చాట్ చేస్తున్న అతను ఎవరు అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాను. అంతవరకు ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తారా ఎగురుతూ, నేను వినేశానుగా, నేను విన్నాను, నువ్వు ఏమన్నావో అత్తయ్య వాళ్ళతో చెప్పేస్తాను అంటుంది. నక్షత్ర షాక్ అయ్యి కొంచెం కోపంగా, తారా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు సైలెంట్ గా ఉండు అంది. తారా ఎగురుతూ, నాకు చాక్లెట్ ఇస్తే చెప్పను, లేదంటే చెప్పేస్తాను అంది. నక్షత్ర ఏదో అనేలోపు చందు తారాని దగ్గరికి తీసుకొని, పోనీలే నక్షత్ర, చిన్నపిల్ల కదా అని తారాతో, రేపు నీకు చాక్లెట్ కాదు చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిస్తాను, ఓకేనా అన్నాడు. తారా హుషారుగా ఓకే అన్నట్టు తల ఊపి తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నక్షత్ర వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ కి మళ్ళీ నోటిఫికేషన్ రావడంతో
అందులో శ్యామ్ ఏంటి నక్షత్ర మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు అని పెట్టాడు. నక్షత్ర వెంటనే మా చెల్లి రూమ్ లోకి వచ్చింది బావా, అందుకే ఫోన్ పక్కన పెట్టాను, ఇప్పుడు వెళ్ళిపోయిందిలే అని రిప్లై పెడుతుంది. చందు జాగ్రత్త నక్షత్ర, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నాకు చెప్పు అన్నాడు. నక్షత్ర పర్వాలేదు బావా, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను చూసుకుంటాను అని మళ్ళీ ఏదో నోటిఫికేషన్ రావడంతో చూస్తుంది. చందు కూడా తనతో పాటు ఫోన్లోకి చూస్తాడు. శ్యామ్ మెసేజ్ లో డిన్నర్ అయిందా అన్నాడు. నక్షత్ర అయ్యింది, మరి నీది అంది. శ్యామ్ తినలేదు నక్షత్ర, ఎందుకంటే నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆకలి వేయట్లేదు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి తనతో చూసావా బావా ఎంత ఈజీగా పులిహార కలుపుతున్నాడో అని మళ్ళీ మెసేజ్ లో అవునా అని సిగ్గుపడుతున్న ఇమోజీస్ పెడుతుంది. శ్యామ్ ఇంకా ఏదో చాట్ చేస్తూ ఉంటాడు. నక్షత్రకు విసుకొచ్చి బావా నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, గుడ్ నైట్ అని మెసేజ్ పెడుతుంది. శ్యామ్ అప్పుడే టైం ఇంకా 10 కూడా అవ్వలేదు కదా, కాసేపు చాట్ చేసి ఆ తర్వాత పడుకో అన్నాడు. నక్షత్ర హో గాడ్ అని అనుకుని లేదు బావా నాకు నిద్ర వస్తుంది, బాయ్ అని మెసేజ్ పెడుతుంది. ఇంకా శ్యామ్ బాయ్ అని మెసేజ్ పెడతాడు. నక్షత్ర ఫోన్ పక్కన పెట్టి వీణ్ణి త్వరగా పట్టుకుంటే బావుణ్ణు అని అనుకుంటుంది. చందు ఆలోచిస్తూ ఒక పని చేద్దాం, నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నా రూమ్ లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నప్పుడు నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి అప్పుడు ఈ నంబర్కి మెసేజ్ చేయి అని అన్నాడు. నక్షత్ర అర్థం కాక ఎందుకు బావా అంది. చందు ఎందుకంటే ఒకవేళ నీతో చాట్ చేసే వ్యక్తి నా పక్కన ఉంటే అప్పుడు నోటిఫికేషన్ చెక్ చేసుకోవడం, రిప్లై టైప్ చేయడం చేస్తాడు కదా, అప్పుడు అతని ఫోన్ లాక్కుంటే విషయం అర్థమవుతుంది కదా, నువ్వు వీలైతే మెసేజ్ కాదు ఆ నెంబర్ కాల్ చేయి, అప్పుడు మన ప్లాన్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అన్నాడు. నక్షత్ర నవ్వుతూ చందు 2 బుగ్గలు పట్టుకొని అటు ఇటు ఊపి నువ్వు సూపర్ బావా అని అంటుంది. చందు అబ్బా నొప్పి పుడుతుంది వదులు అంటూ తన పట్టు విడిపించుకొని కాస్త వెనక్కి జరిగి నవ్వుతున్న నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వి ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంక పద వెళ్ళి డిన్నర్ చేద్దామన్నాడు. నక్షత్ర అలాగే బావా అని చందుతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. సుమిత్ర గారు ఇద్దరిని కూర్చోమని చెప్పి ఇద్దరికి డిన్నర్ వడ్డిస్తారు. నక్షత్ర పిలవడంతో రూమ్ లో ఉన్న తారా కూడా నక్షత్ర దగ్గరికి వచ్చి తన పక్కన చైర్లో కూర్చుంటుంది. అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్తారు. నక్షత్ర తన రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది. కానీ తనకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. తారా కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటుంది. కానీ నక్షత్రకు నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఛాయా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఎందుకో భయంగా అనిపించి లేచి కూర్చొని నేను ఛాయా అక్కతో ఒప్పందం అయితే పెట్టుకున్నాను, కానీ ఛాయా అక్క నిజంగానే బావజోలికి వెళ్లకుండా ఉంటుందా, బావకి ఏమీ కాదు కదా అనుకుంటూ లేచి ఒకసారి చందు రూమ్ దగ్గరికి వెళ్లి విండోలో నుండి లోపలికి చూస్తుంది. చందు నార్మల్ గా పడుకొని నిద్రపోతూ ఉండటంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యి అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నక్షత్ర పొద్దున్నే అందరికంటే ముందు నిద్రలేచి కాఫీ పెట్టి అందరినీ నిద్రలేపి కాఫీ ఇస్తుంది. సుమిత్ర గారు మురిసిపోతూ నక్షత్రాన్ని చూస్తారు. నక్షత్ర అందరికి కాఫీ ఇచ్చిన తర్వాత చివరిగా చందు రూమ్ డోర్ లాక్ చేయకుండా ఉండడంతో ఓపెన్ చేసి లోపలికి వచ్చి కాఫీ ట్రే పక్కన పెట్టి ముందుకు వచ్చి చందు భుజం మీద తడుతూ నిద్రలేపుతుంది. చందు మత్తుగా కళ్ళు తెరిచి తన కళ్ళు ముందు దివి నుంచి దిగి వచ్చిన తారకలాగా వైట్ పంజాబీ డ్రెస్ వేసుకొని అందంగా మెరిసిపోతున్న నక్షత్రాన్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ దుప్పటి చుట్టి పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర తను మళ్ళీ పడుకోవడంతో తన భుజం మీద కొంచెం గట్టిగా తట్టి బావా లెయ్యి అంటుంది. చందు మత్తుగా కాసేపు పడుకుంటాను నక్షత్ర అని అంటాడు. నక్షత్ర కాఫీ చల్లారిపోతున్నాయి బావా లెయ్యి అంది. చందు ఏమీ కదలకుండా అలాగే పడుకొని ఉండటంతో నక్షత్ర బావా ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఆఫీస్ ముందు ఏదో స్ట్రైక్ జరుగుతుందంట అంది. చందు ఉలిక్కిపడి లేచి కూర్చొని ఏంటి స్ట్రైకా ఎందుకు అని అన్నాడు. నక్షత్ర ఏమో బావా అది నాకెలా తెలుస్తుంది, ఆఫీస్ ముందు స్ట్రైక్ జరుగుతుంది అన్నాను, మన ఆఫీస్ ముందు అన్నానా నేను అని అంది. చందు ఒక క్షణం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే ఏయ్ నన్ను నిద్రలేపాలనే కదా ఇలా చెప్పావు అంటూ బెడ్ దిగుతాడు. నక్షత్ర వెంటనే నవ్వుతూ మరి నువ్వు లేవకపోతే ఏం చెయ్యాలి అంటూ చందు తన వైపు చూస్తూ ఉండటంతో పక్కకు తప్పుకుంటుంది. చందు ఏ ఆగు అంటూ ముందుకు వస్తూ ఉంటాడు. నక్షత్ర వెంటనే టేబుల్ దగ్గరికి వచ్చి బావా బావా మళ్ళీ కొట్టుకుందాం, ఇప్పుడైతే కాఫీ తాగు, కాఫీ చల్లారిపోయేలా ఉన్నాయి, మళ్ళీ నేను కాఫీ పెట్టాల్సి వస్తుంది అంటుంది.
చందు సర్లే అని ముందుకు వచ్చి నక్షత్ర పక్కన టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ చేతిలోకి తీసుకొని సిప్ చేస్తూ ఏంటి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు. నక్షత్ర అవునా అలా ఏం లేదే, మరి నీకెందుకు అలా అనిపిస్తుంది అంది. చందు చిన్నగా నవ్వి ఏమో కాస్త కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు. నక్షత్ర చిన్నగా బ్లష్ అవుతూ అవునా అంటుంది. చందు అంటూ తన వైపు చూస్తూ కాఫీ తాగడం పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి రూమ్ నుండి బయటికి వస్తారు. అప్పుడే అక్కడ ఉన్న తన ఫోన్లో నోటిఫికేషన్ వచ్చి ఉండటంతో తీసి చూస్తుంది. శ్యామ్ గుడ్ మార్నింగ్ నక్షత్ర అని మెసేజ్ పెట్టి ఉంటాడు. నక్షత్ర ఫోన్ తీసుకుని గుడ్ మార్నింగ్ బావా అని మెసేజ్ పెడుతుంది. శ్యామ్ వెంటనే నక్షత్ర ఆఫీస్కి రెడీ అయ్యావా అన్నాడు. నక్షత్ర చందు దగ్గరకు వచ్చి మెసేజ్ చూపించి ఏం రిప్లై ఇచ్చేది బావా అంది. చందు మెసేజ్ వైపు చూసి రెడీ అయ్యాను అని రిప్లై ఇవ్వు అని అన్నాడు. నక్షత్ర ఓకే బావా అని అలానే మెసేజ్ పెడుతుంది. శ్యామ్ వెంటనే రెడీ అయ్యావా, అయితే నీ పిక్ పెట్టి నక్షత్ర, నిన్ను వచ్చేంత వరకు చూడకుండా ఉండలేను అని మెసేజ్ పెడతాడు. నక్షత్ర కాస్త కంగారుగా ఫోన్ చందు చేతికిస్తుంది. చందు ఆ మెసేజ్ వైపు చూసి నక్షత్రతో మొన్న మీ స్కూల్ గ్రూప్లో మీ సెకండ్ క్లాస్ అప్పటి గ్రూప్ ఫోటో షేర్ చేశారన్నావు కదా, ఆ ఫోటో ఓపెన్ చేసి ఇవ్వు అన్నాడు. నక్షత్ర ఓకే బావా అని ఆ ఫోటో ఓపెన్ చేసి చూపిస్తుంది. చందు ఆ గ్రూప్ ఫోటోని శ్యామ్ నంబర్ షేర్ చేసి నీకు చిన్నప్పటి నుండి నేను తెలుసు కదా బావా, ఈ ఫోటోలో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టు అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూసి శ్యామ్ షాక్ అవుతాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.